మళ్ళీ నేరేడుకాయలు అప్పుడే మాగిపోయినాయే. మా చేను దగ్గర వచ్చిన మల్లెపూలు గాయస్. ఇప్పుడు మల్లె చెట్టు కూడా చూపిస్తా మీకు. నేను ఎత్తపోదునా మా కోసం మా అమ్మ వంట చేసుకొని వచ్చింది పొలంలోకి. మీరు కూడా చూడండి గాయస్. వడలు, ఇంకోటి సుగుంటలు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాం. ఊరికి వెళ్ళే దారిలోనే మా అమ్మ వాళ్ళ పొలం కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము. సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నాము. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. అంతే, మన పొజిషన్ అట్లా ఉంటుంది. సో మా బాబు అయితే నిద్రపోయాడు గైస్. అర్లీ మార్నింగే జర్నీ చేద్దామని కొంచెం త్వరగా లేసి వచ్చేసామన్నమాట. దానివల్ల అయితే దారిలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా వెంటనే నిద్రపోయాడు. యాక్చువల్లీ మేమిద్దరు వామిటింగ్ పార్టీస్. ఎక్కడ జర్నీ అన్నా ఫస్ట్ వామిట్ వస్తుంది. కానీ ఈసారి ఏమో ఏం అవ్వలేదు. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నందుకేమో. రోడ్ బాగుంటే 15 లేకపోతే హాఫ్ అన్ అవర్. ఇప్పుడు రూట్ వేసేసినారులే, బాగుంది. దగ్గరకు అని చెప్తానే అన్ని గుర్తుకొస్తానేమమ్మా. అల్లి నేరేడు చెట్లు, మామిడికాయ చెట్లు, టమాటాలు బీకలేక ఏడ్చుకుంటా పోయిన రోజులు, ఫుల్ ఎండలో ఎరువు చల్లి హాయిగా మళ్ళీ చెట్టు కింద నిద్రపోయిన రోజులు. అట్లా కష్టపడి ఇంక ఇప్పుడు ఎక్కడ పోలేకుండా అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. చెట్లన్నీ కొత్త రోడ్డు లాగే లేదే. ఇక్కడ అంతా ఉండింది కదా ముందు. లేదు, ఇక్కడ ఉండింది. అంత తీగేసిండ్రు, గుర్తులేదేమో. అంత కంకరే. హలో, హాయ్. ఇప్పుడే మా నిద్ర అయిపోయింది. నాన్న ఎవరింటికి వెళ్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాము? తాత వాళ్ళ ఇంటికా? తాత వాళ్ళ పొలం దగ్గరికి వెళ్దాం. తాత కనిపిస్తే ఏం చెప్తావు? తాత అంటావా? నీకు తాత కల్లా అమ్మమ్మ కల్లా? అమ్మమ్మ. ఇప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుదాం. దొంగ. తాత ఇష్టమా? మమ్మీ కల్లా నాన్న కల్లా? కప్పు. నాన్న కల్లా అమ్మ కల్లా? అమ్మ కల్లా నాన్న కల్లా? అమ్మ. థ్యాంక్ యూ. నాన్న కావాలా? సరే, ఇప్పుడు మనము తాతోళ్ళ పొలం దగ్గరికి వెళ్దాము. తాతోళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం, సరేనా? ఓకే. తాతోళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాం. ఏ రోడ్డు కూడా వేసినారే ఇటెళ్ళకి. ఎప్పుడు? డబ్బులు ఇచ్చారు. చూడు, మీరు వెళ్ళినా నేను వెళ్ళిందో నాకు తెలీదు. వచ్చేస్తున్నారు రే అమ్మమ్మోళ్ళు వచ్చేస్తున్నారులే. నేను ఎత్తుకొని వెళ్ళిపోతారులే. ఏమంటావు తాతోళ్ళు వస్తే? ఏమంటావు చెప్పు. ఏం అమ్మమ్మ వచ్చేస్తుందిరే. ఎవరి దగ్గర పోతావా? అమ్మమ్మ దగ్గర పోతావా? తాత దగ్గర పోతావా? ఎవరాడా? ఎవరు? మన బిడ్డ అయ్యనా? నా బిడ్డ, నా దృష్టి. నా బిడ్డ కాయ తెచ్చినాడు. దుంకేస్తోందమ్మా ఇది పిల్లి. కుడికాలు పెట్టించుకున్నా బిడ్డ. నాన్న అమ్మమ్మ వాళ్ళు చేయనాడా? యాడుంది అమ్మమ్మ చేను? యాది చెప్పు. కాయలు ఆడున్నాయి? కాయలు యాడనన్నా? టెంకాయ చెట్టు యాది తాత చూపించేది రోజు ఫోన్ లో. ఇది టెంకాయ చెట్టు. ఇది ఆడైతే బిల్డింగ్లు కనపడతాడు. ఒక బిల్డింగ్ అన్నా కనపడలేదు. బిడ్డ బువ్వ పెట్టాలి రామ్మా. బువ్వ తిన్నాడు దృషి. ఏం తింటున్నా? దూసి తిన్నా అంటాడు. దాని టెంకాయ చెట్టు ఉన్నాయో టెంకాయలు. చిచ్చికి టెంకాయలు. గైస్, ఇదే మా అమ్మ వాళ్ళ పొలం అనమాట. మా అమ్మ వాళ్ళ పొలం అంటే మా తాతయ్య, అన్నదమ్ములు అందరిది కలిసి అనమాట. ఇది మిక్స్. ఇప్పుడు చూద్దాం మా అమ్మలు ఏం పంట పెట్టారు ఈసారి.
ఈసారి టొమాటో చెట్లు, ఈసారి కాదు ప్రతిసారి టొమాటోనే పెడతారు మా అమ్మోళ్ళు. మళ్ళీ నేరేడుకాయలు అప్పుడే మాగిపోయినాయే. అమ్మేసినారా మా చెట్టు? అయ్యయ్యో చాలా రాలిపోయినాయే. నానా కాయలు చూడు నానా, ఎన్ని రాలిపోయినాయి. చిన్ను కాయలు చూడు కింద, పైన చూడు, పైన చూడు. నువ్వు తింటావా? తింటావా? రా పెరుక్కుందిరా, పెరుక్కో. ఏ నల్లగా ఉండేవే పెరుక్కో. అబ్బా పైన చూడు, పైన చూడు. చూపించు ఎన్ని తీసుకున్నావు? అన్న అన్నట్టు అన్ని కాయలు ఈసారి చాలా తక్కువ. అవును తిను, కూర్చోపా. ఫతిమమ్మ సమ్మర్ హాలిడేస్లో ఈ చెట్టు కాపలా ఉండమని పంపిస్తాను నన్ను కుట్టిని. ఆ చెట్టు పైకి ఎక్కేది వస్తున్నారో లేదా అమ్మోళ్ళు, ఫుడ్ ఎత్తుకొస్తారు లేదా అని చూసేది. పైనకి ఎక్కే లాస్ట్కి వీళ్ళు ఎట్లా రాలే అనేది మంచి మంచి కాయలన్నీ తీసుకొని పెరుక్కొని తినేసేది. వాడు తినేలా అది ఎప్పుడు. అవునా? మమ్మీకి చెయ్యి, మమ్మీకి చెయ్యి. థ్యాంక్ యూ మమ్మీ. నేను ఎత్తపోదునా? నాకే కదా. మా కోసం మా అమ్మ వంట చేసుకొని వచ్చింది పొలంలోకి. మీరు కూడా చూడండి గైస్. వడలు, ఇంకోటి సుగుంటలు. అమ్మో ఎవరికి అవన్నీ? ఎవరికి నాన్న సుగుంట్లో? అందుకేనమ్మా నువ్వు లేట్గా వచ్చింది పొలం దగ్గరికి. కాయ తినవా? ఉండే భయం అమ్మ, కొమ్మలేరా కాయ. ముందు భలే తీయగా ఉండే, ఇప్పుడు కూడా ఓకే. మామిడికాయలు కాసిందిలే కదమ్మా ఈసారి. ఎందుకు? ఆహా ఊరుగా వేసుకుంటారు అవి. ఏందది? ఎవరు ఇచ్చింది? ఎవరమ్మా? అమ్మ ఎవరు? ఆడెవరు ఉండేది? తాత. ఏ ఇట్లాంటి వంటలన్నీ భలే పెడుతుందిరా అమ్మమ్మ. నీకు ఈడే ఉంటావా? అమ్మమ్మ దగ్గర ఉండిపోరా, లావ్ అవుతావు కొంచెము. ఉంటాడు మెక్కు. ఏయ్ పండబెట్టు. మరి అన్నం తినన్నా మా కోసం అట్లే ఉన్నారు అండి. మీరు ఆల్రెడీ వెయిట్ ఓవర్ అయినారు. ఏ ధైర్యం తెక్కుతున్నావు? మన చేనులోటివా? అమ్మాళ్ళ ఇంటికి వచ్చినాక రియల్గా ఎట్లుంటే అట్లా ఉండాల. అత్తల ఇంట్లో అయితే పద్ధతి తిను ఆరిపోతాయి. మా చేను దగ్గర వచ్చిన మల్లెపూలు గాయస్. ఇప్పుడు మల్లె చెట్టు కూడా చూపిస్తా మీకు. టమాటో చెట్లు, టమాటో కాయలన్నీ బిక్కేసి సాయంత్రం మల్లె మొగ్గలు పెరుక్కొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. అదిగోండి చెట్టు. ఎన్ని మొగ్గలు వేసింది ఈసారి కదా. వర్షం పడుతున్నందుకేమో బాగున్నాయి మొగ్గలు. అబ్బా స్మెల్కి పాములు వస్తాయి. ఎంత బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి మొగ్గలు. పికెల్కి ఈ మామిడి చెట్టు చాలా స్పెషల్ గైస్ మాకు. ఎందుకంటే
పచ్చిగా ఉన్నప్పుడు మ్యాంగో పికిల్కి వేసుకోవచ్చు. అంత బాగుంటాయి, పుల్లగా ఉంటాయి. ఎంత పుల్లగా ఉంటాయో మాగిన తర్వాత అంత తీయగా ఉంటాయి. సో 2 రకాలుగా యూజ్ అవుతుంది. చిన్ని చిన్ని టమాటా చెట్టు. కోసం అన్నీ చేసుకొచ్చినాం. ఎట్లున్నాయి రా సుగుంట్లో? బాగున్నాయా తాత? ఎవరు చేసుకొచ్చిండేది అవి? ఎవరు చేసుకొచ్చింది స్వీట్స్? ఎవరు స్వీట్ చేసుకొచ్చింది నీకోసము? అమ్మమ్మ. థ్యాంక్ యూ చెప్పినావు అమ్మమ్మకి? థ్యాంక్స్ చెప్పు. సూపర్గా ఉన్నాయంట. అమ్మమ్మకి చెప్పు సూపర్గా ఉన్నాయమ్మమ్మ. కాయలన్నీ ఎవర్రా పడేసింది ఇక్కడ? ఎవరు కాయలన్నీ పడేసిండే చెప్పు? తాత. ఇంట్లో కూర్చునే కాదు నాన్న తాత ముద్దు పెడదురా. ఫ్లయింగ్ కిస్ ఇచ్చే. తాత ముద్దు పెడదురా. ఫ్లయింగ్ కిస్ ఇచ్చే ఒకటి. ఇంకా రావా నానమ్మ వాళ్ళ ఇంటికి? చిన్ను రావా నానమ్మ వాళ్ళ ఇంటికి? రోజు నీళ్ళలో ఉండే చేప ఎండకేస్తే ఎట్లుంటుంది అట్లుంది ఇప్పుడు బయటకు వచ్చింటే. చెమటలు పడుతున్నాయి అప్పుడే ఎండకి. బ్యాటరీ డౌన్, ఇంకా అయిపోయింది. సో అది గైస్ ఇవాళ వీడియో. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర అట్లా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసాము. అది కూడా పెళ్ళైన తర్వాత ఈ మాత్రం మా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ఇట్స్ లైఫ్ లాంగ్ మెమరీస్ అనమాట నాకైతే. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.